హాయ్ అండి, నమస్తే. నేను శిరీష. మనందరి ఛానల్ వండర్ఫుల్ ఉమెన్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు కారపొడిని సింపుల్ గా చాలా రుచిగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. కరివేపాకులో ఎన్నో పోషకాలు ఉంటాయని మనందరికీ తెలిసిందే కదా. కూరలో కరివేపాకు లేకపోతే పక్కింటికి వెళ్ళి 2 రెబ్బలు తెచ్చైనా వేస్తాం, కానీ అదే కరివేపాకుని తినేటప్పుడు మాత్రం వేరుపడేస్తాం. కాబట్టి మీకు వీలున్నప్పుడు ఒకేసారి కొంచెం ఇలా కరివేపాకు పొడిని చేసేసుకుని ఉంచుకుని రోజుకు ఒక ముద్దలో తినండి, చాలా మంచిది. దీన్ని చాలా క్విక్ గా కూడా చేసేసుకోవచ్చండి. అలా చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఈ కరివేపాకు పొడికి ముదురు కరివేపాకు అయితేనే బాగుంటుంది, లేత దానికన్నా కూడా. అలాగే దీన్నంతా ముందు రెమ్మలతో సహా కడిగేసుకుని తర్వాత ఆకులు వలుచుకుని ఒక పొడి క్లాత్ మీద వేసుకుని నీడలో దీనికి ఉన్న తడంతా కూడా ఈ విధంగా పూర్తిగా ఆరిపోయేంత వరకు వీటిని ఆరపెట్టుకుని తీసుకోండి. ఇప్పుడు ముందుగా దీన్ని వేయించుకుని తీసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ లో ఒకే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 2 కప్పుల వరకు ఇలా ఆరపెట్టుకుని కరివేపాకును వేసుకోండి. కొంచెం దీంట్లోకి కరివేపాకు ఎక్కువే ఉండేటట్లు చూసుకోండి. అలాగే దీన్ని మరీ ఎక్కువసేపు వేయించొద్దు, మళ్ళీ దీంట్లో ఉన్న పోషక విలువలను కోల్పోతాం. ఒక 3-4 నిమిషాలు వేయించుకునేసరికి ఈ ఆకులన్నీ కొంచెం డ్రై అయ్యి మనం వేయిస్తున్నప్పుడు గలగలమని సౌండ్ వస్తుంది. ఒక ఆకును నలిపి చూస్తే ఇలా క్రిస్పీగా క్రష్ అయిపోవాలి. ఈ విధంగా కరివేపాకును వేయించేసుకుని ఒక ప్లేట్ లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్ లో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోండి. ఇందులోని మీరు కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ నువ్వులను కానీ లేదంటే పల్లీలను కానీ వేసుకుని వేయించుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. కానీ వాటిని వేస్తే ఎక్కువ రోజులు కరివేపాకు పొడి నిల్వ ఉండదని నేను ఇక్కడ వేయట్లేదు, మీరు కావాలంటే వేసుకుని వేయించుకోండి. ఇప్పుడు ఇందులో మీరు తినే కారానికి తగ్గట్టుగా 10 నుండి 15 వరకు ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకుని వేయించుకోండి. వీటినన్నిటిని మాడకుండా నిదానంగా దోరగా వేయించుకోండి. మనం వీటిని ఎంత బాగా వేయించుకుంటే పొడి రుచి అంత బాగుంటుంది. అన్ని కూడా ఈ విధంగా దోరగా వేగిపోయిన తర్వాత లాస్ట్ ఇందులో కొంచెం చింతపండు వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. మనం చింతపండుని మిక్సీలో వేసే కన్నా కూడా ఇలా దీంట్లో వేయడం వల్ల ఆ వేడికి ఇది కొంచెం మెత్తబడి గ్రైండ్ చేసేటప్పుడు చక్కగా నలిగిపోతుంది. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. లాస్ట్ గా 1 చిటికెడు పసుపు కూడా ఇందులో వేసుకుని ఒకసారి కలిపేసుకుని వెంటనే దీన్ని అంతా కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకుని చల్లారి పెట్టుకోండి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటినన్నిటిని మిక్సీ జార్ లోకి తీసుకుని తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకోండి. కల్లుప్పు అయితే బాగుంటుంది పొడులకి. ఫస్ట్ వీటిని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకుని ఇప్పుడు దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్ 4 లేదా 5 పొట్టు తీసుకుని వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కాస్త కచ్చపచ్చ దంచి వీటిని మిక్సీ జార్ లో వేసుకుని మిక్సీని 1 లేదా 2 పల్స్లు ఇచ్చి గ్రైండ్ చేసేసుకుని తీసుకోండి. చూడండి, ఈ పొడిని ఈ విధంగా కొంచెం బరకగా ఇలా గ్రైండ్ చేసుకుని తీసుకోండి, బాగుంటుంది. సో ఇప్పుడు ఇంక మనకి కరివేపాకు కారపొడి రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అన్నంలోకే కాదండి, టిఫిన్స్ లోకి కూడా బాగుంటుంది. ఇది ముఖ్యంగా నిమ్మకాయ పులిహోరలోకి బాగుంటుంది, తర్వాత ఇడ్లీ ఉప్మాలోకి కూడా బాగుంటుంది. అలాగే ఈ పొడి ఉంటే మీకు ఎప్పుడైనా ఓపిక లేకపోతే లంచ్ లో కూడా అప్పటికప్పుడు కరివేపాకు రైస్ కూడా చేసుకుని తినొచ్చు. దీన్ని ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్ లో కనుక మనం స్టోర్ చేసుకున్నట్లయితే దాదాపు 2 నెలల వరకు కూడా పాడవకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, మరి మీకు రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్లో తెలియజేయగలరు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.